జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి మాసంలో ఆఖరి వార ఫలితాలు అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు. ఈ వార ఫలితాలు ఏ గ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉండి ఈ వార ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. ముందుగా ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. అలాగే కన్యా రాశిలో కేతు సంచారం, ధనుసు రాశిలో కుజ బుధ శుక్రుడి సంచారం ధనుసు రాశిలో జరుగుతుంది. ధనుసు రాశిలో ఉన్న బుధుడు 2వ తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తూ ఉన్నారు. మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం, శనీశ్వరుని సంచారం కుంభరాశిలో, రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఈ వారం వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటాయన్నది మనం పరిశీలిద్దాం. ముందుగా వార ఫలితాలని తెలుసుకోవడానికి ముందుగా మీ యొక్క రాశి, మీ యొక్క లగ్నం, మీ రాశి ఫలితాలు మీరు ఎలాగైతే చూసుకుంటారో, ఒకవేళ అదృష్టవశాత్తు మీ లగ్నం కనుక మీకు తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశికి చెందుతుందో ఆ రాశి ఫలితాన్ని కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ వారం యొక్క విశేషాంశం ఏంటంటే కుజబుధ శుక్రులు వీళ్ళు ముగ్గురు కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతూ ఉంది. అంటే బుధుడు 2వ తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తున్న ఈ వారం 5 రోజులు బుధుడు కుజుడు శుక్రుడు వీళ్ళ ముగ్గురు కలిసి ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా బుధుడు శుక్రుడు కలిస్తే జన్మజాతకంలో అయినా సరే లక్ష్మీనారాయణ యోగం అని చెప్తాం. లక్ష్మీనారాయణ యోగం అక్కడ ఫలిస్తుంది. అయితే ఈ లక్ష్మీనారాయణ యోగం ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఈ వారం ప్రసాదిస్తూ ఉంది. తర్వాత 2వ తారీఖు 3వ తారీఖు బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది. ఇక మనం ఫలితాలు తెలుసుకుందాం. ధనుసు రాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా గ్రహమాలిక యోగం మనకి చోటు చేసుకుంటూ ఉంది. ఈ గ్రహమాలిక యోగం ధనుసు రాశిలో ఉన్న కుజబుధ శుక్రులు, అలాగే మకరంలో ఉన్న రవి, కుంభంలో ఉన్న శని, మీనంలో ఉన్న రాహువు, మేషంలో ఉన్న గురుడు వీళ్ళందరూ కూడా గ్రహమాలిక యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ గ్రహమాలిక యోగం అంటే ఏంటంటే ఒక అల్లిన దండ, చక్కగా పూలన్నీ కూడా ఒక దండలాగా అల్లితే అది దేవుడికి చక్కగా ఒక మాలగా వేస్తే చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది. చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. విడివిడిగా ఉండే పూలు కంటే కూడా ఒక మాలలాగా అల్లిన పూలు విశిష్టం ఎక్కువగా ఉంటుంది. అలా ఈ గ్రహమాలిక యోగం అనేది చాలా మంచిది. మనం పూలని అల్లితేనే చాలా ఆనందంగా అంటే సంతోషపడతాం. చాలా బాగా వచ్చింది. కొంతమంది చాలా గుత్తిగా కడతారు పూలదండ. అది చూస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది మనకి. అలాగా మనం పూలదండని చూసే అంత మురిసిపోతాం కదా. గ్రహాలన్నీ గ్రహమాలిక యోగంలో ఉంటే అవేంటంటే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ని మనకి ప్రసాదిస్తాయని చెప్పి అర్థం. అందులో ఈ గ్రహమాలిక యోగము చాలా ప్రత్యేకతను సంతరించుకుంది ఈ వారం జరిగేది. అదేంటంటే ఇది మనకి ధనుసు రాశిలో మొదలుకొని మేషరాశి వరకు ఒక అగ్నితత్వ రాశితో ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యి ఇంకొక అగ్నితత్వ రాశితోటి ఈ గ్రహమాలిక యోగం ఎండ్ అవుతూ ఉంది. అంటే మనకి ధనుసు రాశి అగ్నితత్వ రాశి, అలాగే మేషరాశి కూడా అగ్నితత్వ రాశి. 2 అగ్నితత్వ రాశుల్లో ఈ గ్రహమాలిక యోగం చోటు చేసుకోవడం అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవ్వడం నిజంగా చాలా విశేషము. ఈ గ్రహమాలిక యోగము అంటే ధర్మపరమైన అంశాల్లో మనలో ఆధ్యాత్మికతని పెంచడానికి, మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసివేయడానికి, అలాగే సొసైటీ పట్ల కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కావచ్చు, మన పట్ల కావచ్చు, మనం చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడానికి. అంటే ఇప్పుడు చూడండి చాలామంది ఎవరికి వాళ్ళు వచ్చేప్పటికీ
వాళ్ళకి వాళ్ళే తక్కువ చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే ఏం చెయ్యలేమో అని ఆత్మన్యూన్యత భావానికి గురవుతూ ఉంటారు. ఇలా కాకుండా మనల్ని మనం గౌరవించుకుంటూ మన పట్ల మనం సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటూ, అలాగే ఇతరుల పట్ల కూడా సానుకూల దృక్పథాన్ని, అంటే చాలా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రతి ఒక్కళ్ళ పట్ల కలిగి ఉండేలాగా ఈ గ్రహమాలిక యోగం చేస్తుంది. అలాగే ఎప్పుడైతే మనల్ని మనం పెట్టుకుంటామో, ఇప్పుడు మనశ్శాంతి లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. ప్రత్యేకించి ఈ మనశ్శాంతి లోపమే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అని కూడా మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ మనశ్శాంతి మన పట్ల మనం సానుకూలంగా ఉన్నా, ఎదుటివారి పట్ల మనం ఎక్కువగా సానుకూల భావంతో ఉంటే చెక్కు చెదరని మనశ్శాంతి మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనలో ఉన్న దైవిక శక్తిని మనం పెంచుకున్నట్లు అనమాట. అంటే మనలో సురశక్తులు ఉంటాయి, అసుర శక్తులు ఉంటాయి. దైవిక శక్తులు ఎప్పుడు మనలో పెంపొందుతాయి అంటే ఇలా మనం సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ పట్ల సానుకూల దృక్పథాన్ని ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు మనలో ఉన్న దైవిక శక్తి, దైవ బలం పెరుగుతుంది. దైవ బలం ఎప్పుడైతే పెరుగుతుందో ప్రతి పనిని కూడా చాలా ఎఫిషియన్సీ తోటి చాలా ముందుకు లాట్ ఆఫ్ కరేజ్ తోటి ముందుకు తీసుకెళ్ళే ఇది ఉంటుంది. మానసికంగా డిప్రెషన్లో ఉంటే ఏ పని చేయలేక స్తబ్దుగా ఉంటాం. పని చేస్తున్నా సరే యాంత్రికంగానే చేస్తాం, కానీ మ్యాక్సిమం మన అంటే ఆలోచన అనేది దాని చుట్టూనే తిరుగుతుంది. సో కాన్సన్ట్రేటెడ్గా చేయలేం. కాన్సన్ట్రేటెడ్గా చేయకపోవడం వల్ల ఆ పని సరిగ్గా జరగకపోవడం ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలాబరేట్ చేసుకుంటే చాలా ఉంటాయి. చెప్పొచ్చే విషయం ఏంటంటే గ్రహమాలిక యోగం ఉండడం వల్ల అందరికీ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడటానికి చాలా చక్కటి అవకాశము మనకి ఈ గ్రహమాలిక యోగం నిస్సందేహంగా ప్రసాదిస్తూ ఉంది. మేషరాశి వారికి ఈ వారం యొక్క వార ఫలితాలు. ఈ వారం గ్రహమాలిక యోగం మరియు లక్ష్మీనారాయణ యోగం, అలాగే బుధాదిత్య యోగం, ఇవన్నీ వెరసి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారము ఒక మంచి శుభవార్త వినడానికి చక్కటి అవకాశం ఉంది. ఫోన్ ద్వారా కావచ్చు, ఏదో ఒక కమ్యూనికేటివ్ మీడియా ద్వారా కావచ్చు, లేదా పర్సనల్గా కావచ్చు, ఒక మంచి శుభవార్త. ఈ వారం అంతా కూడా ఇంట్లో చాలా చక్కటి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలోని వారితోటి, అలాగే సొసైటీ వారితోటి కూడా మీ ఆనందాన్ని, సంతోషాన్ని చక్కగా పంచుకుంటారు. అందరితోటి చాలా చక్కటి సత్సంబంధాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండే సమయం ఇది. దేనికి కూడా భయ దేనికి కూడా కొంచెం కూడా బాధపడకుండా మనసు అంటే దేన్ని మనసు ఆలోచించదు. చాలా ప్రశాంతంగా ఈ వారం ప్రశాంతంగా మరియు సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ ఈ విషయం వర్తిస్తుంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఈ వారం చివరి నుంచి ఇంకా బాగుంటుంది. ఉద్యోగస్తులకి ఆల్రెడీ చాలా దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు గత కొంతకాలం నుంచి. అది ఈ వారం కూడా కొనసాగుతుంది. దానికి ఇంకా కొన్ని ప్లస్లు కూడా యాడ్ అవుతూ ఉన్నాయి ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా. ఎలా చూసుకున్నా సరే ఈ వారం మేషరాశి వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయం నిస్సందేహంగా కలగబోతుంది. ఎందుకంటే ఈ గ్రహమాలిక యోగం ఎండ్ అయ్యేది మీ రాశితో కాబట్టి, మీకు నవమ స్థానం నుంచి స్టార్ట్ అయ్యి మీ రాశితో ఎండ్ అవుతుంది కాబట్టి చాలా చక్కటి అంటే మీ అదృష్టం మీకు పడుతుంది అని చెప్పడంలో చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు అష్టమ స్థానం నుంచి వ్యయ స్థానంలో ఈ గ్రహమాలిక యోగం చోటు చేసుకుంటూ ఉంది. అలాగే అష్టమ స్థానంలో లక్ష్మీనారాయణ యోగము, ఈ వారం చివరిలో మీకు నవమ స్థానంలో బుధాదిత్య యోగం. ఈ యోగాలు మీకు ఎలా వర్తిస్తాయి అంటే రాత్రి పడుకునేప్పుడు చక్కగా అంటే మీరు చాలా డీప్ థింకింగ్ చేస్తారు ప్రతిరోజు రాత్రి పడుకునేప్పుడు. ఆ డీప్ థింకింగ్ ఏంటంటే ఇప్పుడు మీ ఫ్యూచర్ గురించి ఇది మీకు ఒక రెమెడీగా కూడా మీరు తీసుకోవచ్చు. మీ ఫ్యూచర్ గురించి చక్కటి ప్లానింగ్ వేసుకోవడానికి రాత్రిళ్ళు పడుకునేప్పుడు మీకు చాలా బాగా అంటే ఆ టైంలో మీ బ్రెయిన్ చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా ఏకాగ్రతతో ఉంటారు. అంటే ఏం చేస్తే మీ ఫ్యూచర్కి గ్రోత్ ఉంటుంది,
ఏం చేస్తే మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు, ఏం చేస్తే మీ సమస్యల నుంచి మీరు అధిగమిస్తారు, ఇలాంటివన్నీ మీకు నేచర్ మీకు అందిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ నైట్ టైం పడుకునేప్పుడు. సో నైట్ టైం మటుకు పొరపాటున కూడా మిమ్మల్ని మీరు నిందించుకోవడం కానివ్వండి, లేదా నెగిటివ్ థాట్స్ తెచ్చుకోవడం కానివ్వండి, ఇలాంటివి చెయ్యకండి. యాక్చువల్గా ఇది గత కొంతకాలంగా ఉంది, ఇది మటుకు అస్సలు చేయకండి. ఇప్పుడు డెఫినెట్గా మీరు పడుకునేప్పుడు తదాస్తు దేవతలు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోకండి. ఎంత పాజిటివ్గా మీరు ఆలోచిస్తే అవన్నీ కూడా ఆ ఫ్రేమ్ టైంలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఉద్యోగంలో బాగా ఎదగాలని అనుకుంటే డెఫినెట్గా మీరు చేసే వర్క్ దీన్ని బట్టి అంటే మీ మీ ఆ ఫ్రేమ్ టైంలో మీకు అది అవుతుంది. ఇలాగా మీ ఫ్యూచర్ గురించి ఇప్పుడు కొంతమంది విదేశాలు వెళ్ళాలనుకుంటారు, దాని గురించి కూడా మీరు ప్లానింగ్ చేసుకోవడానికి కరెక్ట్గా రాత్రిపూట పడుకునే టైంలో కనుక ప్లానింగ్స్ ఇవన్నీ కూడా మెటీరియలైజ్ అవుతాయి. అలాగే తదాస్తు దేవతల చేత స్వీకరించబడుతున్నాయి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మిథున రాశిలో పుట్టిన వారికి సప్తమ స్థానంలో గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యి లాభస్థానంలో గ్రహమాలిక యోగం అంతమవుతూ ఉంది. చాలా మంచిది. వైవాహిక జీవితంలో ఏవైనా, అలాగే మీకు సప్తమ స్థానంలో లక్ష్మీనారాయణ యోగం చోటు చేసుకుంటూ ఉంది. అలాగే మీకు అష్టమ స్థానంలో ఈ వారం ఆఖరిలో బుధాదిత్య యోగం కూడా చోటు చేసుకోబోతూ ఉంది. ఇన్ని యోగాలు మీకు వైవాహిక జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే, కోర్టు దాకా వెళ్ళినవి ఏవైనా ఉంటే అవన్నీ మీరు పరిష్కరించుకోవడానికి చాలా చక్కటి శుభ సమయం, ది బెస్ట్ టైం. కూర్చొని చక్కగా ఎవరి దగ్గరైనా కౌన్సిలింగ్ తీసుకుంటారా, లేదా మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా అవన్నీ కూడా గొడ్డలితో పోకుండా గోటుతో పోయే సమస్యలుగా డెఫినెట్గా అవ్వడానికి అవకాశం చక్కగా ఉంది. మ్యారిటల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకోవడానికి చాలా చక్కటి శుభ సమయము. ఇప్పుడు కనుక మీరు ఈ రిలేషన్ కనుక కీపప్ చేసుకుంటే ఇది మీకు అదృష్టంగానే పరిణమిస్తుంది. అంటే మళ్ళీ మీ స్పౌస్నే మీరు ద్వితీయ వివాహం చేసుకొని మీరు మళ్ళీ అంటే మొదటిసారి వివాహం చేసుకున్నప్పుడు ఎలాగైతే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలియకుండా చక్కగా అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటూ లైఫ్ ఎలా సాగిస్తారో ఇప్పుడు అదే మీకు మళ్ళీ పునఃప్రారంభం కాబోతుంది. అది అదృష్టంతో కూడి మళ్ళీ మీ వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉందన్న విషయాన్ని మటుకు మర్చిపోవద్దు. వీలైనంత వరకు వివాహ సంబంధాన్ని మీరు కొనసాగించాలి అనుకుంటే కనుక చాలా మంచిది. అలాగే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా యూనివర్స్ ప్రకృతి మాత చక్కటి ఆశీస్సులను అందిస్తుంది. కుటుంబంలో అందరితోటి చాలా చక్కటి శుభ వాతావరణం చోటు చేసుకుంటుంది. అందరితోటి కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే కుటుంబంలోని వ్యక్తులతోటి కావచ్చు, లేదా బంధుమిత్రాదులతోటి కావచ్చు, ఏవైనా డిఫరెన్సెస్ ఉన్నా అవి తొలగిపోతాయి. మీరు ఎవరినైనా అపార్థం చేసుకొని ఉంటే ఆ అపార్థాలు, అనుమానాలు, అపోహలు కూడా ఈ వారం చక్కగా తొలగిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా మంచి కాలము. బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఈ అంటే స్వతంత్ర వ్యాపారస్తులు అయితే బాగుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసేవాళ్ళు మీ వ్యాపార భాగస్వాములతోటి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని చకచక పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వారం ప్రకృతి మాత ఆ వరాన్ని మీకు ప్రసాదిస్తూ ఉంది. అదే చక్కగా ఏంటంటే ఇప్పుడు ఈ వారం మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం వల్ల తొందరగా అయిపోతుంది. విడిగా అయితే ఒక చిన్న విషయం ఒక్కొక్కసారి మీరు చూడండి చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమీ విషయం ఉండదు, వడ్ల గింజలో బియ్యపు గింజ విషయాలు ఉంటాయి. అవి చిలువలు పలవలై ఎక్కడ దాకా వెళ్తాయి. ఒక్కొక్కసారి పెద్ద విషయం కూడా చాలా చిన్నగా అంటే గొడ్డలతో పోయేది గోటుతో పోతుంది, చాలా స్వల్పంగా పోతుంది. దాన్నే మనం కాలమహిమ అంటాం. ఇప్పుడు కాలమహిమ అత్యద్భుతంగా ఉందండి. దీన్ని మీరు మీ బిజినెస్ కనుక మీరు పార్ట్నర్షిప్లో చేస్తుంటే తొలగించుకోవడానికి ప్రయత్నించండి. చక్కగా మీకు అవి తొలగిపోతాయి. ఇద్దరూ ఒకే మాట మీద ఒకే తాటితోటి మీ బిజినెస్ని బాగా తీసుకెళ్ళడానికి అవకాశం చాలా బాగా ఉంది. విద్యార్థినులకి చక్కటి శుభ సమయము. సీనియర్ సిటిజన్స్కి చాలా ఆనందంగా ఉండే సమయము ఈ సమయము. సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకించి వాళ్ళ మనసులో వాళ్ళ పిల్లల పట్ల కావచ్చు, లేదా ఆస్తిపాస్తుల పట్ల కావచ్చు, ఏ విషయంలో అయినా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే కనుక అవన్నీ జరగడానికి అవకాశం చక్కగా ఉంది. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ గ్రహమాలిక యోగం మీకు చాలా
ప్రత్యేకంగా ఉందని చెప్పాలి. ఎందుకు చాలా ప్రత్యేకంగా ఉందని చెప్తున్నానంటే, మీకు నవమాధిపతి అంటే భాగ్యాధిపతి అయిన గురు భగవానుడితోటి ఈ గ్రహమాలిక యోగం ఎండ్ అవుతుంది. గ్రహమాలిక యోగం మీకు మేషరాశిలో ఎండ్ అవుతుంది, అంటే దశమ స్థానంలో అంతమవుతుంది. స్టార్ట్ అయ్యేది ఎక్కడ? షష్ఠ స్థానం నుంచి ప్రారంభమవుతుంది. షష్ఠ స్థానంలో ప్రారంభమైన గ్రహమాలిక యోగము మీకు దశమ స్థానంలో అంతం ఎండ్ అవుతుంది. అలాగే ఈ ప్రారంభం అయ్యేది మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే కుజ భగవానుడితోటి, అంటే ధనుసు రాశిలో ఆయన కూడా ఉన్నాడు, ఆయన ట్రిగర్ చేస్తున్నాడు. అంటే కుజ బుధ శుక్రులు ముగ్గురు కలిసి ట్రిగర్ చేస్తున్నారు. ఇందులో కుజుడు మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్. అలాగే ఎండ్ అయ్యేది మీకు నవమాధిపతి తోటి ఎండ్ అవుతుంది. అంటే నవమాధిపతి అంటే భాగ్యాధిపతి. భాగ్యాధిపతి అంటే మనకి జీవితంలో మనం వింటూ ఉంటాం కదా, వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పి. ఈ అదృష్టవంతులు అనేది మనం జ్యోతిషపరంగా ఎలా తెలుసుకోవాలి? భాగ్యాధిపతి ఎవరికైతే బలంగా ఉంటారో వాళ్ళని డెఫినెట్గా అందరి నోట్లో వాళ్ళు అదృష్టవంతులుగానే ఉంటారు. కాలవశాత్తు ఏమన్నా వాళ్ళకి పేరు చెడిపోయినా సరే మళ్ళీ వాళ్ళని అదృష్టవంతులనే అంటారు తప్పించి వాళ్ళని ఎక్కడా కూడా ఎవరు ఇది అని అనరు. ఇంకా ప్రత్యేకించి మీ జన్మ జాతకంలో గురుబలం ఉంటే ఇంకా చెప్పనవసరం లేదు. సరే, ఉన్నా లేకపోయినా ఇప్పుడు గోచార రీత్యా ఇది యాక్టివేట్ అవుతుంది. అయితే మీకు శత్రుజయము, అందరితోటి చాలా మంచి రిలేషను, కాంపిటేటివ్ సక్సెస్సు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. అలాగే ఏదన్నా అంటే ఏమంటారు, ఏదన్నా సమస్యని పరిష్కరించుకోవడానికి ఇది చాలా చక్కటి శుభ సమయము. మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి కావచ్చు, లేదా మాట్లాడుకోకపోయినా వాటంతటా అవే మొత్తం అంటే ప్రకృతి తన పని తను చేసుకెళ్తుంది అన్నట్లు. మీకు ఏ విషయాల్లో అయినా సరే ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ కూడా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు మొత్తం సమస్యలన్నీ క్రిస్టల్ క్లియర్ అయిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇప్పుడు, అంటే చాలా బాగా సక్సెస్ చూడటానికి అవకాశం ఉంది మీరు కనుక కర్కాటక రాశిలో పుట్టి ఉంటే కనుక. ఈ లక్ష్మీనారాయణ యోగము మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరూ మీ పట్ల చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. అందరూ మీ గురించి ఎవరు మాట్లాడుకున్నా పాజిటివ్సే మాట్లాడుకుంటారు. అంటే అజాత శత్రువులాగా ఉండడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఇంకా వ్యాపారస్తులకైతే బుధాదిత్య యోగం ఈ వారాంతంలో చోటు చేసుకోబోయే బృహదాదిత్య యోగం చాలా చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఏదేమైనా చాలా మంచి రిజల్ట్స్ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఈ యోగము గ్రహమాలిక యోగం షష్ఠ స్థానం నుంచి యాక్టివ్ అవ్వడం అంటే అక్కడి నుంచి నవమ స్థానంలో కంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మనకున్న సమస్యను మనం ఒక బట్టగా అభివర్ణిస్తే ఆ బట్టల్ని విడిచేసి చాలా చక్కటి, అంటే అదృష్ట దేవత ఇచ్చే బట్టల్ని మనం వేసుకొని ముందుకు సాగడం. ఎందుకు అదృష్ట దేవత ఇచ్చే బట్టలు అని నేను చెప్తున్నానంటే, మీ నవమాధిపతి దశమ స్థానంలో ఉంటూ ఈ గ్రహమాలిక యోగాన్ని ఎండ్ చేస్తున్నారు కాబట్టి. సో చినిగిపోయిన బట్టలు వదిలేస్తే, చినిగిపోయిన బట్టలను మనం కష్టం అనుకుంటే అవి వదిలేసే టైం వచ్చిందని చెప్పి నిస్సందేహంగా ఈ గ్రహమాలిక యోగం మీకు అదే సూచనని జారీ చేస్తుంది. ప్రకృతి మాత ఆదరణలో ఉన్నారు. ప్రయత్నపూర్వకంగా మీరు కూడా వీలైనంత వరకు ఎక్కువగా దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రకృతికి మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత తోడ్పాటునిచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇప్పుడు తెలుసుకోబోయే ఈ రెమెడీ కూడా చేయండి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ గ్రహమాలిక యోగము నవమ స్థానంలో అంతమవుతుంది. పంచమ స్థానం నుంచి ప్రారంభమవుతుంది, నవమ స్థానంలో అంతమవుతుంది. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో నేను చెప్తాను. ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యేది పంచమ స్థానం అంటే మన పూర్వపుణ్యస్థానం అని చెప్తుంది. మొదటి పూర్వపుణ్యస్థానం పంచమ స్థానం జ్యోతిష శాస్త్రం ప్రకారం. అలాగే కుజ భగవానుడు ఇక్కడ మీకు కర్కాటక రాశి వాడికి, సింహరాశి వాడికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేదే కుజుడు. సో ఆయన అక్కడ పంచమ స్థానంలో ఉంటే మీ పూర్వపుణ్యాన్ని ఏం పుణ్యం చేశారు పూర్వజన్మలో, అలాగే ఈ జన్మలో ఏం పుణ్యం చేశారు, వాటి ఫలితాన్ని ఇచ్చే పనిలో ఆయన ఉన్నాడు. అలాగే మీకు పంచమాధిపతి అయిన గురు భగవానుడు ఇక్కడ మీకు నవమ స్థానంలో, అంటే ఒక కోణాధిపతి ఇంకొక కోణ స్థానంలోకి వెళ్ళాడు. సో ఇదొకటి మంచిది.
ఎందుకంటే గురుబలం బాగా పెరుగుతూ ఉంది సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. అయితే మీకు లక్ష్మీనారాయణ యోగం కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానానికి చాలా అనుకూలమైన సమయము. మీరు సంతానం కోసం ప్రయత్నిస్తుంటే అవన్నీ జరుగుతాయి. అలాగే మీకు ఏదైనా ఆడవాళ్ళు అయ్యుండి మీకు ఏమన్నా పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడానికి చక్కటి అవకాశం ఉంది. అంటే ఒక మంచి డాక్టర్ యొక్క మందు ద్వారా అవన్నీ తొలగిపోవడానికి మంచి అవకాశం ఉంది. చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అంతకుముందు మీరు తీసుకునే నిర్ణయాలు తీసుకొని పక్కన పెట్టేసి అటకెక్కించేసి చూద్దాంలే తర్వాత చేద్దాం. నిర్ణయం అయితే కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన నిర్ణయాలు తీసేసుకుంటాము. కానీ అవి ఇంప్లిమెంటేషన్ ఆచరణలోకి వచ్చేప్పటికి అటకెక్కించేస్తాం. తర్వాత చేద్దాంలే ఇప్పుడు వద్దులే అని చెప్పి. అయితే ఈ వారం ఏంటంటే ఏవి అటకెక్కించకుండా, ఎందుకంటే కుజుడు కదా ఇప్పుడు మీ చేత నిర్ణయాలు తీపించేది, నిర్ణయాలు తీసుకునే విధంగా మనకి ప్రోత్సహించేది. సో వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా మీ నిర్ణయాలన్నీ కూడా జరగడం మీరు చూస్తారు. అంటే చక్కగా ఎలాంటి జంకు బొంకు లేకుండా ఆచరణలో పెట్టి, అంటే హెసిటేట్ అవ్వకుండా భయపడకుండా చక్కగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగా ఉంది. ఇది అందరికీ వర్తిస్తుంది. ఒక ఉద్యోగస్తులని కాదు, వ్యాపారస్తులని కాదు, మహిళలు గృహిణీలని కాదు, వర్కింగ్ ఉమెన్స్ అని కాదు, సీనియర్ సిటిజన్స్ అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా నిర్ణయానికి సంబంధించి ఏదైనా పనులు అవ్వకుండా ఉంటే అవన్నీ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు కనుక స్వగృహానికి ప్రయత్నిస్తుంటే స్వగృహానికి మంచి మీ టేస్ట్కి తగ్గ ఇల్లు దొరుకుతుంది, లేదా భూమి దొరుకుతుంది. అమ్మాలని ప్రయత్నించినా అవుతుంది. అలాగే ఇంట్లో కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మీరు సొంత ఇంట్లో ఉండండి లేదా అద్దెంట్లో ఉండండి, చాలా శుభ సంకేతాలు, శుభశకునాలు మీ ఇంట్లో కనిపిస్తుంది. పడుకున్నప్పుడు చాలా మంచి శుభ స్వప్నాలు రావచ్చు. ఎందుకంటే మీరు పూర్వజన్మలో కావచ్చు, ఈ జన్మలో చేసిన పుణ్య ఫలితాలు పెరగబోతూ ఉన్నాయి కాబట్టి స్వప్నాల ద్వారా ప్రకృతి మీకు ఇండికేషన్ కనిపిస్తుంది. ఇంట్లో చక్కటి సుగంధమైన పరిమళం రావడము, ఇంట్లోని వాళ్ళు చాలా ఆనందంగా ఉండడము. మీరు కనుక అంటే మీరు సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఉంటే కనుక ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోని వాళ్ళకి. ఇంట్లో ఆనందంగా ఉంటుంది. ఇంట్లోని వారందరూ కూడా ఆనందంగా ఉంటారు. మంచి శుభవార్తలు అందుకుంటూ ఉంటారు. శుభ సంకేతాలు మీకు అర్థమైపోతూనే ఉంటాయండి. ఇలా రావడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. సో చక్కటి డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్ళడానికి, ప్రత్యేకించి స్పోర్ట్స్ రంగంలో రాణించాలనుకునే వాళ్ళకి ఇది చాలా చక్కటి శుభ సమయము. అలాగే డిజిటల్ మీడియాలో బాగా రాణించాలనుకునే వాళ్ళకి ఏదైనా స్టెప్స్ తీసుకోవడానికి ఇది ఇది చక్కటి శుభ సమయము. అలాగే అకౌంటింగ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా చక్కటి శుభ సమయం. అకల్ట్ సైన్సెస్లో ఎవరైతే ఉంటారో, అంటే ఏదైనా డీప్ సెర్చ్, ఆధ్యాత్మికంగా డీప్ సెర్చింగ్లో చాలామంది ఉంటారు. అది మన పురాణాలకు సంబంధించింది కావచ్చు, లేదా వేదాలు ఉపనిషత్తులకు సంబంధించింది కావచ్చు, వాస్తు జ్యోతిషం ఇవన్నీ కూడా వేదాల ఉపంగా. వీటిల్లో ఎవరైతే బాగా రాణించాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా చక్కటి శుభ సమయం. సో చక్కటి కృషితోటి పైకి రావడానికి ప్రకృతి ఆశీస్సులు అందజేస్తూ ఉంది. అందుకోవడానికి చక్కగా మీ వంతు ప్రయత్నం కూడా మీరు చేయండి. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు గ్రహమాలిక యోగము చతుర్థ స్థానం నుంచి ప్రారంభమయ్యి అష్టమ స్థానంలో ఈ గ్రహమాలిక యోగం అంతమవుతూ ఉంది. అలాగే మీకు చతుర్థ స్థానంలో లక్ష్మీనారాయణ యోగం, పంచమ స్థానంలో ఈ వారాంతంలో బుధాదిత్య యోగం. చతుర్థ స్థానంలో మొదలైన ఈ గ్రహమాలిక యోగం ఎక్కువ ప్రయాణాలని చేయిస్తుంది మీ చేత. కానీ ప్రయాణాలు అంటే జనరల్గా మనం సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అన్నట్టు కాకుండా చక్కగా మీరు చేసే అంటే అనవసరమైన ప్రయాణాలు అయితే డెఫినెట్గా చేయరు, అవసరమైన ప్రయాణాలు చేస్తారు. సో చేసిన ప్రతి ప్రయాణం కూడా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది మీకు. ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి మీకు. అంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ సక్సెస్ ఉంటుంది, ఒకవేళ ఇంటి ప్రయత్నం కోసం వెళ్తే అది సక్సెస్ అవుతుంది. లేదంటే కనుక అలా కాకపోతే కుటుంబంలో సంబంధించిన పనుల కోసం మీరు వెళ్తే కనుక అవి చాలా బాగా సక్సెస్ అవుతాయి. మీ పేరెంట్స్కి అనుకూలంగా ఉంది. అలాగే మీ పేరెంట్స్ నుంచి ఏదైనా శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. వాళ్ళకి ఏదో ఒకటి శుభ సంఘటన ఈ వారంలో చోటు చేసుకుంటుంది. మీ తల్లిగారు కావచ్చు, మీ తండ్రి గారు కావచ్చు, ఒక మంచి శుభ సంఘటన వాళ్ళకి చోటు చేసుకుంటుంది. వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యేది మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. కుటుంబంలో కనుక మీరు ఏదైనా ఒక చిన్న నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఇంట్లో ఉందని మీరు బాధపడుతూ ఉంటే దాంట్లోంచి బయటకు రావడానికి
ఈ గ్రహమాలిక యోగం చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే వాటిలోంచి సత్వరంగా బయటకు రావడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీకు బాడీ మెటబాలిజం పెరిగే విధంగా కుజుడు మీకు తోడ్పడుతూ ఉన్నాడు గురు భగవానుడు సహకారంతో. సో మీకు ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా తొందరగా మటుమాయం అవ్వడానికి అవకాశం చాలా బాగుంది. ఈ వారం అయితే మీరు చాలా ఉత్సాహంగా, చాలా ఉల్లాసంగా ముందుకి మీ పనులు చేసుకుంటూ వెళ్తారు. అంటే ఆరోగ్యం అంతా సహకరిస్తుందని చెప్పి ఇక్కడ అర్థము, మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము. అలాగే పంచమ స్థానం బలంగా ఉండడం వల్ల సంతానం చాలా సానుకూలంగా ఉంటుంది. సంతానం ఒకవేళ మీ సంతానం కనుక కాన్ఫిడెన్స్ లేని వాళ్ళైతే కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ వారం చక్కగా. అలాగే మీకు కూడా మీ మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈ వారము చాలా చక్కటి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. మీ అంటే ఈ వారము చాలా చక్కటి కాన్ఫిడెన్స్ తోటి పనులు ముందుకు తీసుకువెళ్ళిపోతారు. ఏ విషయంలోనూ కూడా చక్కగా అంటే భయపడకుండా చాలా చక్కగా ఆలోచనలన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. మంచి రికగ్నైజేషన్ ఉంటుంది. విద్యార్థులకైతే అవార్డ్స్ ఏమన్నా అంటే ప్రైజెస్ ఏమన్నా రావడానికి అవకాశం ఉంది. రికగ్నైజేషన్ అయితే చాలా బాగా ఉంటుంది. పేరు కూడా మంచి పేరు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా మీరు మంచి పేరుతోటి ఆశీర్వదించబడడానికి చక్కటి శుభ సమయం నిస్సందేహంగా. తులారాశిలో పుట్టిన వాళ్ళకి 3వ స్థానంలో ప్రారంభమైన గ్రహమాలిక యోగము సప్తమ స్థానంలో ఈ గ్రహమాలిక యోగం ఎండ్ అవుతుంది. అలాగే మీకు 3వ స్థానంలో లక్ష్మీనారాయణ యోగము, ఈ వారాంతంలో చతుర్థ స్థానంలో మీకు బుధాదిత్య యోగము ఏర్పడుతుంది. ప్రయాణాలు, చక్కటి ప్రయాణాలు చేసి అంటే ప్రయాణాల్లో మీకు అనుకూలతలు ఉంటాయి. కమ్యూనికేషన్లో చాలా బాగా ఉంటుంది. మీరు ఇదివరకు ఏదన్నా కమ్యూనికేషన్లో ఏమన్నా ఫాల్ట్స్ చేస్తుంటే అవన్నీ సవరించబడతాయి ఈ వారము. అలాగే ఒకవేళ మీరు ఎవరినైనా మిస్అండర్స్టాండ్ చేసుకున్నా అవన్నీ తొలగిపోతాయి. మిమ్మల్ని ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకున్నా అవన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు పబ్లిక్ అంటే మల్టీమీడియా ఇలాంటి రంగాల్లో ఉంటే వాటిలో రాణించడానికి అవకాశం చాలా బాగా ఉంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి చాలా చక్కటి శుభ సమయము. అలాగే ఎవరైనా సేల్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి శుభ సమయం ఈ వారము. మీకు కనిష్ట సోదరులు ఉంటే వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము. జ్యేష్ఠులకి ఓకే, పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. కానీ కనిష్ఠులకైతే అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వరసైన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము. అలాగే మీకు చతుర్థ స్థానంలో వారాంతంలో బుధాదిత్య యోగము ఇంట్లోని వారితోటి టైం ఎక్కువగా స్పెండ్ చేయడానికి మీకు అవకాశాన్ని కలగజేస్తూ ఉంది. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ గ్రహమాలిక యోగం ద్వితీయ స్థానంలో ప్రారంభమయ్యి షష్ఠ స్థానంలో ఈ గ్రహమాలిక యోగం అంతమవుతూ ఉంది. ద్వితీయ స్థానంలో మీకు లక్ష్మీనారాయణ యోగము, అలాగే తృతీయ స్థానంలో ఈ వారాంతంలో బుధాదిత్య యోగం కూడా చోటు చేసుకోబోతుంది. ద్వితీయ స్థానంలో ప్రారంభమైన ఈ గ్రహమాలిక యోగము షష్ఠ స్థానంలో ఎండ్ అవ్వడం అంటే మీకున్న సమస్యలన్నీ కూడా పులి స్టాప్ అవ్వబోతున్నాయి తాత్కాలికంగా అని చెప్పి. మీ జన్మజాతకం బలంగా ఉంటే అది పర్మనెంట్ అనేది తెలుసుకోవాలి. లేకపోయినా కూడా టెంపరీగా అయితే పులి స్టాప్ లేదా పౌజ్ గ్రహమాలిక యోగం కలగజేస్తూ ఉంది. మీకున్న సమస్యల నుంచి కొంచెం ఊపిరి తీసుకునే అవకాశం మీకు ఈ గ్రహమాలిక యోగం కలగజేస్తూ ఉంది. కాంపిటేటివ్ సక్సెస్ కోసం ప్రయత్నించే వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయం. కానీ స్పోర్ట్స్లో రాణించాలనుకునే వాళ్ళ వరకు మటుకు వాళ్ళ జన్మజాతకం బాగా బలంగా ఉంటే అసలు ఇది చాలా మంచిది. ఇప్పుడు ఈ గ్రహమాలిక యోగం దీవిస్తుందని చెప్పాలి. కానీ ఇప్పుడు కనుక మీ జన్మజాతకంలో స్పోర్ట్స్కి సంబంధించిన విషయాల్లో మీకు బలంగా లేకపోతే గ్రహమాలిక యోగం దీవించట్లేదని తెలుసుకోవాలి. బట్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా, గవర్నమెంట్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా, లేదా మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా ఇది చాలా చక్కటి శుభ సమయం. ఏదైనా రుణం కోసం ప్రయత్నిస్తూ అది చేతికి అందకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వారం రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే మీ మాటకి విలువ పెరుగుతుంది. ఫైనాన్షియల్గా కొన్ని మంచి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి.
మీ మాట అంటే చాలా చక్కగా స్మూత్గా అందరితోటి చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా ట్రాన్స్పరెంట్గా చెప్పగలుగుతారు. ఈ వారాంతంలో చోటు చేసుకునే బుధాదిత్య యోగము మీకు అంటే కొన్ని విషయాల్లో ప్లసెస్ని ఇస్తుంది. ఏదైనా ఒక మంచి కాంట్రాక్ట్ రావడం, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్కి అయితే కాంట్రాక్ట్ రావడానికి, లేదా ఉద్యోగస్తులకైతే ఒక మంచి ఉద్యోగంలో కాంట్రాక్ట్కి సాయం చేయడానికి, అంటే ఆఫర్ లెటర్ మీద సైన్ చేయడానికి, ఇలాగ వ్యాపారస్తులకైతే ఏదైనా ఒక షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ఒక మంచి ఇది రావడానికి అవకాశం చాలా చక్కగా ఉంది. ఈ గ్రహమాలిక యోగం మిమ్మల్ని చాలా చక్కగా బ్లెస్ చేస్తుంది. షష్ఠ స్థానంలో ఎండ్ అవుతూ ఉంది కాబట్టి చాలా మంచిది. ఈ గ్రహమాలిక యోగం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కొన్ని మంచి పాజిటివ్ థింగ్స్ రిజల్ట్స్ని కూడా ఇది అషూర్ చేస్తూ ఉంది. ధనుస్సు రాశి, ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యేదే మీ రాశి నుంచి ప్రారంభమవుతోంది. అలాగే మేషరాశిలో మీకు పంచమ స్థానంలో ఇది అంతమవుతూ ఉంది. చాలా చక్కటి శుభ సమయం అండి ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి. మీకు పంచమ అంటే పూర్వపుణ్యం అంతా కూడా ఫలించడానికి చక్కటి శుభ తరుణం అని చెప్పడంలో చాలా అసలు సందేహమే లేదు. పంచమాధిపతి మీకు లగ్నంలో ఉండడం అంటే చాలా మంచిది. ఈ జన్మలో చేసిన శుభవశాత్తు కావచ్చు, పూర్వజన్మలో చేసిన శుభవశాత్తు ఏవేవైతే ఉన్నాయో పెండింగు ఒక్కొక్కసారి మనము అంటే ఎప్పుడైనా ఎలా ఉంటుందంటేనండి, పూర్వజన్మలో చేసిన పాపకర్మలు ఫలితాలను ఇవ్వడానికి చాలా చురుగ్గా వేగంగా పనిచేస్తూ ఉంటాయి. పుణ్యకర్మలు ఏంటంటే రావడానికి అవి కూడా మనం అనుభవిస్తాం. పుణ్యకర్మలు అనుభవిస్తాం, పాపకర్మలు అనుభవిస్తాం. కానీ పుణ్యకర్మలు ఎప్పుడైనా డిలే అవ్వచ్చు, కానీ పాపకర్మ ఒక సెకండ్ కూడా డిలే అవ్వదు. సో చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక చేసిన కావచ్చు, లేదా పూర్వజన్మ నుంచి క్యారీ చేసుకున్నవి, ఈ రెండు కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. అవి పాపకర్మలు రిజల్ట్స్ చూపించడంలో చాలా యాక్టివ్గా ఉంటాయి. అవే నెగిటివ్ ఫోర్సెస్ అని చెప్తాం మనం. అలాగే పుణ్యకర్మలు స్తబ్దుగా ఉండిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే అవి ఒకటేసారి ఈ కల కలహం అనేది చూపెట్టవు. ఎందుకంటే నెగిటివ్ ఫోర్సెస్ వాటి పని అవి చేస్తున్నప్పుడు, పుణ్యం ఎక్కువగా ఉంటే వాటిని బాగా ఎదుర్కొనే సమర్థతని అందిస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పుణ్యకర్మలు నిద్ర లేస్తున్నాయి. మీరు చేసిన పుణ్యకర్మలకి సంబంధించిన ఫలితాలు ప్రసాదించే దేవతలు ఆశీర్వదిస్తున్నారని చెప్పి ఇక్కడ అర్థము. సో ఈ ఆశీర్వదించడం అంటే కొన్ని మంచి శుభవార్తలు వింటారు. ఇది మీకు డే టు డే లైఫ్లో మీకు అర్థమవుతూ ఉంటుందండి. కొన్ని మంచి మార్పులు చూస్తారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ మీ థాట్ ప్రాసెస్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మనం లాజికల్లీ ఇండైరెక్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనసు ప్రశాంతంగా ఉంది అంటే మన చుట్టూ అన్నీ బాగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల మీ చుట్టూ అంతా బాగా ఉంటుందని చెప్పాలి. సో దీనికంతా కూడా అవకాశము ఈ గ్రహమాలిక యోగం కలగజేస్తుంది. మంచి రికగ్నైజేషన్ వస్తుంది. కొంతమంది లైమ్లైట్లోకి వెళ్ళడానికి మీ జన్మజాతకం సహకరిస్తే అవకాశం కూడా ఈ గ్రహమాలిక యోగం చక్కగా బేషుగ్గా కలగజేస్తూ ఉంది. అలాగే వాక్కు బాగా మాట్లాడతారు. మీరు ఒకవేళ ఇంట్రోవర్ట్ అయినా, లేదా రిజర్వ్నెస్ మెయింటైన్ చేసేవాళ్ళైనా సరే, రిజర్వ్గా ఉండేవాళ్ళైనా సరే చాలా చక్కగా ఫ్రీ ఫ్లోగా మాట్లాడతారు ఈ వారం. సో ధనుసు రాశి వాళ్ళకి అసలు మీకే కాబట్టి, మీ రాశిలో నుంచే కాబట్టి ఈ యోగం స్టార్ట్ అయ్యేది. అన్ని రాశులతో కంపేర్ చేస్తే మీకు ఇంకా ఒక 30% యోగం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. చాలా మంచి శుభ సమయంలో ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మకర రాశి, మీకు వ్యయ స్థానం నుంచి ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యి చతుర్థ స్థానంలో ఈ గ్రహమాలిక యోగం అంతమవుతోంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని ఖర్చులు అనివార్యంగా మీరు పెట్టాల్సి వస్తారు. అలాగే మీ మదర్కి ఏదైనా గిఫ్ట్ కొనిచ్చే అవకాశం ఉంది, లేదా ఇంట్లో ఒక మంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, లేదా ఒక మంచి ఇది ఏమంటారు గిఫ్ట్, అంటే ఇంటిని సవరించుకోవడానికి, నీట్గా అలంకరించుకోవడానికి, చూడంగానే అబ్బా అని కళ్ళు చెదిరేలాగా ఉండే ఐటమ్స్ ఏదన్నా కొనుక్కోవడానికి, గృహోపకరణాలు కొనుక్కోవడానికి ఈ వారం డబ్బు ఖర్చు కొంత అవుతుంది. అంటే ఏదైనా సరే అవసరమైన ఖర్చులే మీరు చేస్తారు. సో ఏది చేసినా కూడా మీరు ఏ వస్తువు ఇంటికి కొనుక్కొచ్చుకున్నా అది చాలా బాగా కలిసి వస్తుంది మీకు. బంగారం కొనుక్కోవడానికి అవకాశం మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం డెస్టినీ చాలా చక్కగా త్రో చేస్తుంది. బంగారం మీకు అంటే మీ పుట్టింటి వారి నుంచి గిఫ్ట్గా కూడా రావడానికి అవకాశం అయితే ఉంది ఈ వారము. అలాగే మీకు ఈ వారము ఈ లక్ష్మీనారాయణ యోగము మీకు వ్యయ స్థానంలో చోటు చేసుకుంటూ ఉంది కాబట్టి
మీకు కలలో ఈ వారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు రావడం, లేదా పూలు, పాలు, పళ్ళు, పెరుగు ఇలాంటివి, లేదా పూలు ఉన్న చెట్లు కనిపించడం, పళ్ళు ఉన్న చెట్లు కనిపించడం, ఇలాంటివి మీరు కళల్లో చూడటానికి అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే మీకు లక్ష్మీనారాయణ యోగం, లక్ష్మీనారాయణల ఆశీస్సులు బాగా ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఒకవేళ మీకు కళల్లో రాకపోయినా మీకు చక్కగా ఆ, ఆ, చెట్లు అంటే చక్కగా పచ్చగా ఉన్న చెట్లు ఎక్కువ చూస్తారు ఈ వారం మీరు. పూలతో నిండుగా ఉన్న చెట్లను ఎక్కువ చూస్తారు, పళ్ళతో నిండుగా ఉన్న చెట్లను ఎక్కువగా చూస్తారు, ఏదో ఒకటి చూస్తారు. అయితే చక్కటి ప్రకృతిని చూసి ఎంజాయ్ చేస్తారు. ఇదంతా దేనికి సంకేతం? మీరు కళలో చూసినా నిజంగా చూసిన సంకేతం ఏంటంటే లక్ష్మీనారాయణల ఆశీస్సులు మీకు బాగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మంచి ఆలోచనలు వస్తాయి ఈ వారాంతంలో మీకు. ఈ వారం అంతా కూడా ప్రశాంతంగానే సాగుతుంది మీకు. అలాగే కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది మీకు. కుటుంబంలో కుటుంబ పరిస్థితుల రీత్యా కూడా చాలా చక్కటి ప్రశాంతత చోటు చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ గ్రహమాలిక యోగం మీకు లాభస్థానం నుంచి ప్రారంభమై తృతీయ స్థానంలో ఈ గ్రహమాలిక యోగం అంతమవుతూ ఉంది, ఎండ్ అవుతూ ఉంది. అలాగే మీకు లాభస్థానంలో లక్ష్మీనారాయణ యోగం, ఈ వారాంతంలో మీకు వ్యయ స్థానంలో బుధాదిత్య యోగం. చాలా మంచిదండి. లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిది. సో 3 గ్రహాలు లాభస్థానంలో ఉంటూ మీకు చక్కటి అవకాశాన్ని అంటే గ్రహమాలిక యోగాన్ని కూడా ప్రసాదిస్తున్నాయంటే చాలా మంచి శుభ సమయంలోకి మీరు ఎంటర్ అవుతున్నారని చెప్పి ఇదొక అర్థము. మీ జ్యేష్ఠ సోదరు అంటే మీకు అక్కలు అన్నలు ఉంటే వాళ్ళతోటి మీకు రిలేషన్ బాగుంటుంది. వాళ్ళకి కూడా కొన్ని మంచి మార్పులు ఈ గ్రహమాలిక యోగం మీకున్న ఈ గ్రహమాలిక యోగం ద్వారా వాళ్ళకి కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అలాగే మీరు బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నా సరే, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసే వాళ్ళు అయితే చాలా చక్కగా, అంటే మిగతా వాళ్ళకి కాదని కాదు, వీళ్ళకి ఇంకా ఒక ఎంత ఎక్కువ పర్సెంట్ ఉందని చెప్పి ఇక్కడ అర్థము. అలాగే మీరు ఏదైనా సేవింగ్స్ చేయాలంటే ఈ గ్రహమాలిక యోగం చాలా చక్కటి సదవకాశాన్ని మీకు కలగజేస్తూ ఉంది. ఇప్పుడు మీరు చేసే సేవింగ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అంటే స్పెక్యులేషన్ కాకుండా స్టాక్ మార్కెట్ ఇలాంటివి కాకుండా మంచి అంటే కన్ఫర్మ్ రిటర్న్స్ ఉన్న వాటిల్లో కనుక మీరు ఎక్కడన్నా సేవ్ చేయడానికి అవకాశం చాలా బాగా ఉంది. ధనపరంగా చాలా మంచి శుభ అంశ శుభ అంశాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ వారం మీకు. అలాగే మీకు ఈ గ్రహమాలిక యోగంలో ఒక పార్టు మీ లగ్నానికి కావచ్చు, మీ రాశికి కావచ్చు పరిపూర్తి రాజయోగాన్ని అందించే శుక్ర భగవానుడు గ్రహమాలిక యోగంలో మొదటగా ప్రథమ పాత్ర తీసుకుంటూ ఉన్నాడు కాబట్టి వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. వివాహం అయిన వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉంటే భార్యాభర్తల మధ్య అవన్నీ తొలగిపోయి చక్కటి రిలేషన్ ఉంటుంది. అసలు మీ ఇద్దరి మధ్య, దంపతులు ఇద్దరి మధ్య ఏ కలతలు లేరు, మీ ఇద్దరు చక్కగా అన్యోన్యంగా ఉన్నారంటే డెఫినెట్గా మీ స్పౌస్కి కొన్ని మంచి అదృష్టకరమైన సంఘటనలు ఇక్కడి నుంచి జరగబోతూ ఉన్నాయి. అవి కాంక్రీట్ అవుతాయని కూడా చెప్పి అని అర్థము. అంటే మీ స్పౌస్ ఒకవేళ మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి గారికి, మీరు ఆడవాళ్ళు అయితే మీ శ్రీవారికి కొన్ని అదృష్టకరమైన సంఘటనలు ఇక్కడి నుంచి చూస్తారు. చాలా చక్కటి అదృష్టం వాళ్ళకి పట్టబోతుందని నిస్సందేహంగా. వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయం. భాగస్వామి వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చాలా మంచి అనుకూలమైన శుభ సమయం అని ఇక్కడ మీరు తెలుసుకోవాలి. అయితే మీరు ఒకటే ఏంటంటే ఉద్యోగస్తులు బాగుంది, సమయం బాగుంది. కాకపోతే ఉద్యోగస్తులు ఈ వారం మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించడానికి మటుకు పూర్తిగా అనుకూలం లేదు. అదొకటి మినహాయిస్తే కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీనరాశి. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు దశమ స్థానంలో ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమవుతుంది. దశమ స్థానంలో లక్ష్మీనారాయణ యోగము, అలాగే మీకు లాభస్థానంలో ఈ వారాంతంలో బుధాదిత్య యోగము. దశమ స్థానంలో ప్రారంభమైన ఈ గ్రహమాలిక యోగం మీకు ద్వితీయ స్థానంలో అంతమవుతూ ఉంది. దశమ స్థానంలో ప్రారంభం అవుతూ ఉంది కాబట్టి ఇది చాలా అంటే మీకు చతుర్థాధిపతి మరియు సప్తమాధిపతి అయిన బుధుడు కూడా ఇక్కడ ఈ దశమ స్థానంలో ఉన్నాడు. బుధుడు యాక్చువల్గా మీకు అనుకూలం కాదు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అలాంటిది ఆయన ఇప్పుడు మీకు దశమ స్థానంలో ఉంటూ ఈ గ్రహమాలిక యోగంలో పార్ట్ తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఆయన మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వాలి.
అంటే ఇక్కడ మీ అమ్మగారికి చాలా చక్కటి శుభ సమయము. మీ అమ్మగారికి కొన్ని అదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. లేదా కుటుంబం అంటే ఒకవేళ మీ మీ మీకు కనుక ఇప్పుడు మదర్ లేకపోతే కనుక కుటుంబంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీకు మదర్ ఉంటే డెఫినెట్గా మీ మదర్కి ఈ వారం నుంచి కొన్ని అదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి మదర్ లేని వాళ్ళకి. అలాగే వైవాహిక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులకి ప్రత్యేకించి కొన్ని మంచి మార్పులు హైక్స్ తీసుకోవడానికి కావచ్చు, లేదా వేరే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఆ ఉద్యోగం రావడానికి తదితర అంశాలకి అవకాశం చాలా చక్కగా ఉంది ఈ వారం గ్రహమాలిక యోగ రీత్యా. అలాగే ఈ లక్ష్మీనారాయణ యోగము మీకు చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి అయిన బుధుడు అలాగే శుక్రుడు కలయిక వల్ల ఈ లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఈ లక్ష్మీనారాయణ యోగం మీ మదర్ ఫైనాన్సెస్లో చాలా చక్కటి, ఒకవేళ మీ మదర్ వర్కింగ్ అయితే చక్కటి ఫైనాన్షియల్ గ్రోత్ అంటే సడన్ గెయిన్స్, మంచి లాభాలు చూడటానికి అవకాశం ఉంది. తనకి వాళ్ళ పుట్టింటి నుంచి ఏదైనా ఆస్తి కలిసి రావచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న ఆస్తిపాస్తుల విలువ పెరగచ్చు, లేదా తను వర్కింగ్ అయితే తన వర్క్లో చక్కటి ప్రోగ్రెషన్ అంటే డబ్బులు తెచ్చిపెట్టే ప్రోగ్రెషన్ ఉంటుంది. లేకపోతే కనుక మీరు ఏదన్నా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటే దానికి అవకాశం చాలా బాగా ఉంది. ల్యాండ్ కొనుక్కోవాలన్న అవకాశం చాలా బాగా ఉంది. సో ఎలా చూసుకున్నా లక్ష్మీనారాయణ యోగం చక్కగా బ్లెస్సింగ్స్ ఇస్తుందని ఇక్కడ తెలుసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఈ లక్ష్మీనారాయణ యోగం వల్ల ఆరోగ్య సమస్యలు మీ కుటుంబంలోని వారికి కావచ్చు, మీకు కావచ్చు, ఎవరికి ఉన్నా కూడా తొలగిపోవడానికి, సమస్య పోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ గ్రహమాలిక యోగం ఎండ్ అయ్యేదే మేషరాశిలో. అంటే ఈ గ్రహమాలిక యోగం స్టార్ట్ అయ్యేది ధనుసు రాశిలో. ధనుసు రాశికి అధిపతి గురు భగవానుడు, మీ రాశికి అధిపతి గురు భగవానుడు. ఎండ్ అయ్యేది కూడా గురు భగవానుడు మేషరాశిలో ఉంటూ ఈ యోగం ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా ఒక మంచి ఇంపాక్ట్ చోటు చేసుకోబోతోంది మీ కుటుంబంలో. మీ కుటుంబంలో ఒక అదృష్టకరమైన సంఘటన చోటు చేసుకోబోతోంది. డెఫినెట్గా ఈ గ్రహమాలిక యోగం వితిన్ 3 మంత్స్లో ఈ రిజల్ట్స్ మీరు చూడటానికి డెఫినెట్గా అవకాశం ఉంది. చాలా అదృష్టం అనేది రిజర్వ్ అయి ఉందని తెలుసుకోవాలి ఇక్కడ. సో ఎలా చూసుకున్నా మనకి మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయం. చూశారు కదండి మీ రాశి ఫలితాలు. దీన్ని మీరు చక్కగా అంటే మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉన్నా లేకపోతే కనుక ఈ గ్రహమాలిక యోగం పూర్తిగా వర్తించదు. కాబట్టి దీన్ని మీరు పెంచుకోవడానికి ఈ పరిహారం చేసుకోవాలి. చేయాల్సిన పరిహారం వచ్చేసేసి గురు పరంపర ఏదో ఒక గురువుని నామం జపం చేయాలి. దక్షిణామూర్తి స్వామివారు కావచ్చు, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః అని అనుకోండి. శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ దత్త శరణమమ అనే అనుకుంటారా, కృష్ణం వందే జగద్గురుం అనుకుంటారా, శ్రీ పూజ్యాయ రాఘవేంద్రాయ నమః అని అనుకుంటారా, జై సాయినాథ అనుకుంటారా, మీ చాయిస్. ఎవరో ఒకళ్ళ దైవం, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒక దైవాన్ని నామాన్ని పట్టుకొని మనం స్మరించడం వల్ల చాలా మంచిది. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన అయిన శుభ సందర్భంలో మనందరి జీవితాల్లో అంత చక్కటి అంటే త్రేతాయుగాన్ని మనం ఈ కలియుగంలో ఆవిష్కరింపచేసుకున్నాము. అందరి జీవితంలో చక్కటి శుభాలు, వెలుగులు విరజిమ్మాలి. దానికి మనం గురువుని పట్టుకుంటే అది ఇంకా మనం చక్కగా కాంక్రీట్ చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఇలా మీరందరూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ పూజిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.